చిత్తూరు జిల్లాలో బహుజన ఉద్యోగాల సమ్మేళన కార్యక్రమం హైకోర్టు న్యాయవాది పుణ్యమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. పక్కదారి పట్టిన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ మాక్లై ద్వారా అందిస్తారు. నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చేసి ఏదైతే బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం పలమనేరులో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో దీనిలో భాగంగానే ఎవరైతే హైకోర్టు న్యాయవాది ఏదైతే ఎస్సీ సంఘాల అధ్యక్షుడు ఉన్నటువంటి పుణ్యమూర్తి గారు మనతో ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమంలో ఏం చర్చిపోతున్నారు అనేక అంశాలపైన ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఈ కార్యక్రమంలో ఏం చర్చించబోతున్నారు, ఈ కార్యక్రమంలో ఎవరి గురించి మాట్లాడబోతున్నారు? ఈ కార్యక్రమం బహుజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గత 3 ఏళ్లుగా మేము ప్రతి పట్టణంలో చేస్తున్నాం. వేలాది కులాలుగా విడిపోయినటువంటి సమాజాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి అధికారం వైపు తీసుకెళ్లాలనేది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మనం ఒకసారి పరిశీలిస్తే 75 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో సుమారు 15 ఎలక్షన్ జరిగింది. వారు పోతే వీరు, వీరు పోతే వారు తప్ప ఈ యొక్క బహుజన వర్గాలు వీళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తారు, వీళ్ళ హక్కుల్ని తీసుకొని వీళ్ళకి సమమైనటువంటి సమానత్వం ఇస్తారని ఆధిపత్య కులాలను నమ్మి ఓట్లేస్తే ఈ రోజు పరిస్థితి కనీస హక్కులు కూడా పొందలేని అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు ఈ బహుజన వర్గాలు. మాన్యవర్ కాంచీరామ్ గారు ఈ దేశంలో ఎవరి వాటా వారు తీసుకోవాలని, తద్వారా మాత్రమే ఈ యొక్క బహుజన వర్గాలకు హక్కులు వస్తాయని, అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సకల సమస్యలకు రాజ్యాధికారమే పరిష్కారం అన్నారని, ఆ బాపత్తో ఆయన ప్రయాణం మొదలుపెట్టి ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి అంటే ఓటు ద్వారా మొదట అధికారం పట్టాలా, అధికారం వచ్చిన తర్వాత ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటే ఈ దేశంలో హక్కులతో ఈ బహుజన వర్గాలు జీవిస్తారని ప్రగాఢంగా విశ్వసించారు. ఆ క్రమంలో ఆ తోవలో ఆయన యొక్క పని విధానాన్ని, అంబేద్కర్ గారి యొక్క రాజకీయ సిద్ధాంతాన్ని, మాన్యవర్ కాంచీరామ్ గారి యొక్క పని విధానాన్ని ముందుకు తీసుకొని పోవాలని మా ప్రాంతంలో మొదటగా మేము ఈ 4 జిల్లాల్లోనే మా ప్రయత్నం మొదలుపెట్టాం. గత 6 సంవత్సరాలుగా ఈరోజు మా ప్రజలు ఆలోచిస్తున్నారు, మనం ఎక్కడ నష్టపోయినాం, మనల్ని ఏ విధంగా నష్టపరిచినారు ఈ యొక్క ఆధిపత్య వర్గాలు, అధికారం యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మా ప్రజలు గుర్తిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈరోజు పలమనేరులో పెట్టడం, వందలాదిగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలియజేశారు ఈ బహుజన వర్గాలకు. కాబట్టి మేము రాబోయే రోజుల్లో వీటి విషయాల మీద మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భారత్. సార్ చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఏదైతే మీరు చెప్పినటువంటి బహుజనులకు సంబంధించి ఉద్యోగాలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని విధాలు అయితే వాళ్ళు చాలా మీరు ఏదన్నా కొత్తగా తీసుకురాబోతున్నారు అంటే గ్రామాలకు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం కానీ అవి చేస్తున్నారా, లేకపోతే రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందనుకోవచ్చు? గ్రామాలకు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. ప్రతి గ్రామంలో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీలు వారు చదువుతో నిమిత్తం లేకుండా ఈరోజు ఆటో డ్రైవర్లుగా చిన్న చిన్న ఉద్యోగాలకు పరిమితమై ఇదే అంశం పైన కూడా మాట్లాడడానికి ఇట్లా మహిళా సంఘాలు కావచ్చు, మహిళలు కూడా ముందుకు రావడం జరిగింది. మరి మహిళల యొక్క మాటలు వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం చెప్పండి మేడం, అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? సమాజానికి కావచ్చు, అట్లా బహుజనులకు కావచ్చు, ఇట్లా మహిళలకు కావచ్చు, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నమస్తే శివ గారు. చెప్పాలా అంటే మన టైగర్ పుణ్యమూర్తి సార్ ద్వారాతో నేను నేర్చుకునింది, నేను చూసింది తిరుపతి మీటింగ్కి వెళ్ళాము. అప్పటి నుండి కూడా విలేజ్ల్లో తిరిగి కొన్ని కారణాల వల్ల సారు జాడలో నేను అడుగు వేయలేకపోయినాను, కానీ ఆ కారణమే గాని అట్లా నాకు సపోర్ట్ చేసిందంటే నేను ఖచ్చితంగా సారు జాడలో వెళ్ళి ప్రతి గ్రామంలోన, ప్రతి ఊర్లోన, ప్రతి కుటుంబంలో కూడా నేను మహిళలతో ఇదే చెప్పింటాను. మేడం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి ఇట్లా బహుజనులు మహిళలు కావచ్చు చూసుకున్నట్లయితే చాలా మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు అంటే ఆడవాళ్ళు పైన అరాచకము, పేద కుటుంబంలో చదువులు లేకపోవడము, వాళ్ళు కాలేజీలకు రాలేకపోవడము, ఆ స్తోమత లేకుండా ఉంది. కాబట్టి మాకంటూ ఒక నమ్మకము, ఒక ధైర్యము సార్ గారు ఇస్తా ఉన్నారు. కాబట్టి మేము కూడా